హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము, మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే చక్కగా బోటి కూర విలేజ్ స్టైల్లో వండబోతున్నానండి. వీడియోతో బాగుంటుందండి, ఎండు వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు, కుకింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మట్టి కుండలు పెడదాం అనుకున్నాము, సరిపోలేదు, ఇరుక్కు అయిపోయింది, అందుకనే మార్చేస్తున్నాము. పసుపు, సాల్ట్, ఉడికిపోయిందండి. ఇప్పుడైతే దించేసుకొని ఈ నీళ్ళన్నీ వార్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూడాలి. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేయమ్మా. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి బోటి కర్రీకి అయితే. ఆలిక, చెక్క పలుకులు, లవంగాలు, పోపులండి, 2 కరివేపాకు రెమ్మలు, నిలువుగా కట్ చేసుకున్న 8 పచ్చిమిర్చి, ఇవి మీడియం సైజు ఉల్లిపాయలండి. మరీ పెద్ద కాకుండా చిన్న కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండి, నాలుగు టమాటాలు, మటన్ మసాలా, ధనియాల పొడి, కారం, సాల్ట్, కొద్దిగా వాటర్ వేస్తున్నామండి. టమాటా ఉడికినాక బోటి వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత సాల్ట్ చూసుకొని దించేస్తే బోటి కూర అయితే రెడీ అయిపోతుందండి. తల్లి, ఎంతవరకు వచ్చింది? అయిపోయి వస్తుంది. టమాటా ఉడికిందా? ఉడికింది. టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే బోటి మిక్స్ చేస్తున్నాము. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేస్తే సరిపోతుందండి. ఇంకా బోటి కూర అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే కాలుతుందండి, వేడిగా ఉంది.
సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం బోటి కర్రీ చేసాము, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. సూపర్గా ఉంది. నచ్చిందా? నచ్చింది. బోటి కర్రీ ఫస్ట్ టైం చేసాం మేము. ఇంట్లో వండుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం, వీడియో కూడా ఫస్ట్ టైమే. అంతే కదమ్మా? అంతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా మా ట్రైబల్ కల్చర్కి సంబంధించిన వంటలు వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.